అరే నువ్వు అమ్మడానికి ప్రభుత్వం కూడా ఉంది అది అమ్ముతావా? ఏ అభివృద్ధి కోసం అమ్ముతావా? అంటే అమ్మి పాలిస్తావా? నువ్వేం పాలించేది? కేఏ పాలకు రాష్ట్రం ఇస్తే పాలిస్తాడు. అమ్మి ఏమంటే అమ్మి పాలించమంటే నువ్వు పాలించేది ఏంది అంటున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలనే చెప్పనేపుతీవి. నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేయనేస్తేవి. అప్పులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇస్తేవి. అప్పుల విషయం ముందే తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అమ్ముతావు భూములు? చెప్పండి. అప్పుడే మేము భూములు అమ్ముతాం, ప్రజల ఆస్తులు అమ్ముతాం, అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తాం ముందు చెప్తే 1 కోటి పడకపోతుండే, 1 సీట్ రాకపోతుండే. నీకు ముందు ఎందుకు చెప్పాడు ఎన్నికల ముందు? నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్గా చెప్పాడు, నిజాయితీగా లెక్కలు చెప్పాడు. మొన్నటి వరకు కూడా 10,000 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం ఈ బియ్యం కోసమని. ఒక్కొక్క కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క కిలోకు బియ్యం కోసం అని చెప్పి అన్నారు. నేనేమంటున్నా అంటే ఈ 5 కిలోల బియ్యము కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా స్పష్టం చేయాలి. ఈ 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందా స్పష్టం చేయాలి. కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా స్పష్టం చేయాలి. మీరు పెడతలేము, కేంద్రం పెడతలేదు, రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందంటేనే దాన్ని ప్రూవ్ చేస్తాను నేను. అరే 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కిలోకు 40 రూపాయలు ఖర్చు పెట్టేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మిల్లింగ్ నుంచి ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ కానీ, శుద్ధితాల పైసలు, గోన సంచి పైసలు కానీ లాస్ట్ కు వీళ్ళు కొనుగోలు ముందు వీళ్ళు చేయాల్సి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వస్తుంది. దానికి మిత్తి చేసుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ పైసలు కూడా కేంద్రమే కడుతున్నది. అరే 40 రూపాయలు ఇచ్చేది మేము, 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ గారి ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము. ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు. 10 రూపాయలు యాడ్ చేసారు. మీరు ఇచ్చేది ఎంత? 10 రూపాయలు ఇచ్చారు. 10 రూపాయలు ఇచ్చి అంగు ఆర్పాటాలు చేస్తున్నారు. మరి 40 రూపాయలు ఇచ్చిన మోడీ గారు ఏమనాలి? 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ గారు ఏమనాలి? నీకు అదన భారం ఎంత పడుతుంది? 2,000 కోట్లు అదన భారం పడుతుంది. ఇలా అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీరు వెంటనే రేషన్ షాప్లకు వెళ్ళండి, వీళ్ళు ఇచ్చే బియ్యాన్ని తనిఖీ చేయండి. ఇది కేంద్ర ప్రభుత్వము కిలోకు 40 రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పండి. 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరంలో ఖర్చు పెడుతుందన్న విషయాన్ని చెప్పండి. చెప్పి అలా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా, 10 రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ? ఆలోచించండి మీరు. అలా 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం గొప్పదా? 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. పైసలు కేంద్రాన్ని పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ పెట్టాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి. అరే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టద్దని మేము అంటలేదు, మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటున్నాను నేను. కనీసం నేను అంత పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టినప్పుడు సన్న బియ్యంది ఒక్కసారన్నా కనీసం మీ నోటి ద్వారా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది, 10,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తున్నది, 40 రూపాయలు కిలోకి ఇస్తున్నది, దాన్ని 10,000 రూపాయలు యాడ్ చేస్తే చెప్పుకొని ఇబ్బంది లేదు. కానీ కనీసం పేరు చెప్తలేరు. చెప్పాలి, నేను 10,000 కోట్ల రూపాయలు అంటే నేను ప్రూఫ్ చేస్తాను. దాన్ని మన సవాల్ సిద్ధమా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఏడవనంతే. దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్స్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ గా ఇలా పోటీ తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పుడు కూడా దాదాపు 70 ఓట్లకు పైగా ఉన్నప్పుడు కూడా ఇలా పోటీ చేయడానికి ఇలా ముందుకు వస్తలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సహకరించడానికి ఇలా ఈ భాష పేరుతోని, దక్షిణ భారతం పేరుతోని, దక్షిణాది రాష్ట్రాల పేరుతోని ఇలా చెన్నైలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ ఇద్దరు అనుకుని వేరు. మళ్ళీ హైదరాబాద్ లో పెట్టే మీటింగ్ కూడా ఇద్దరు కలిసి అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఎవరోని పిలవాలి, ఏ పార్టీ పిలవాలి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకుని పిలుస్తున్నారు.
ఇలా స్థానిక సంస్థలు ఇక్కడ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసే ఎంఏ పార్టీకి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి 2 కార్పొరేట్ సీట్లు ఉన్నాయి. 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు జైనర్ దాలా ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీకి 54 మందో 55 మందో కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా అదనంగా ఈ కార్పొరేటర్తో పాటు అదనంగా ఇంకే ఓట్లున్నాయి వాళ్ళకు. వాళ్ళు కూడా పోటీ చేస్తలేరు. క్రాస్ ఓటింగ్ అయితే చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకులనే బీఆర్ఎస్ పార్టీ నమ్మకం లేదు. కానీ ముగ్గురు ఒకటే, వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనడానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఎం పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఇలా ఏం కాబోతున్నది? ఎంఏఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఏఎం పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ 100% దీన్ని వ్యతిరేకిస్తుంది. 100% పోటీ అని చెప్పి ఆలోచన ఉన్నది. అది అందరూ పార్టీ రాష్ట్ర అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం ప్రకటిస్తాం. ఆఫీస్ బేరర్స్ మీటింగ్, ఇది ఆఫీస్ బేరర్స్ మీటింగ్, కామన్ అందరూ కలిపి మీటింగ్ కాదు. కాబట్టి కొత్త అధ్యక్షుల పరిచయ కార్యక్రమము, దాంతోపాటు ఎవరు పిలిస్తే వాళ్ళు వస్తారు. ఎజెండాకి సంబంధించి మీటింగ్ ఎజెండా, దాని తర్వాత మీటింగ్ తర్వాత అధ్యక్షుల వారు ఎవరు ఆదేశిస్తే వారు మీటింగ్ చెప్తారు. ఇప్పుడు గ్రూప్ వన్ సంబంధించి ఏమంటున్నారంటే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1